అవ్వా, నేను చెప్పింది నువ్వు చేయలేదు కనుక నీకు వచ్చింది స్వతంత్రం కాదు, బానిసత్వం. తోటలో బంతుల్లా తిరిగేవారు మీరు నా క్రమంలో ఉన్నప్పుడు. తోటలో మీరు ఏ వృక్ష ఫలమునైనా తినొచ్చు, ఏ టైంకైనా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. ఎవడో దారండి పోయేవాడు వచ్చి వద్దన్నది చేస్తే మీరు చేసేసారంటే ఆ భావజాలం వెనక కారణం ఒకే ఒక్కటి, స్వేచ్ఛగా బతకాలనుకుని మీరు పోయింది ఎక్కడికో తెలుసా? కుంపట్లోకి వెళ్ళిపోయారు. ఆ కుంపట మీకు రాకూడదనే నేను చెప్పాను, మీకు ఒక రూల్ ఉంది, అతిక్రమించకండి అని. దేవుడు పెట్టే రూల్స్ అన్నీ దేవుడికి మేలు కాదు, గుర్తుపెట్టుకోండి, మనకి మేలు. దేవుడు ఆజ్ఞలు దేవునికి కలిసి రావు, మనకి కలిసి వస్తాయి. దేవుడు పాపం చేయకరా, అబద్ధం ఆడకరా, మోహపు చూపొద్దురా, ఇవన్నీ దేవుడికి కలిసి వస్తాయి అనుకుంటున్నారా? నీ వల్ల దమ్ముడి ఉపయోగం ఉండదు ఆయనకి. ఎవరికి ఉపయోగం అనుకుంటున్నావు? నీకు ఉపయోగం, నీ బ్రతుకుకు ఉపయోగం, నీ స్వేచ్ఛా జీవితానికి ఉపయోగం, నీ బాగుకు ఉపయోగం. అదే చెప్పాడు. ఆదాము అవ్వలకి వాడు ఎక్కించింది ఏంటంటే స్వేచ్ఛని పురుగొలిపి నిప్పులు కుప్పని ఇసిరిగారు నెట్టి ఇసిరినట్టుగా ఇసిరగొట్టి తీసుకెళ్ళి ఆ చెట్టు ముందు నిలబెట్టాడట. చూసి టెంప్ట్ అయిపోయారు.